అందరికీ నమస్తే. జై శ్రీ అమ్మా భగవాన్. ఈరోజు మనం ముక్తి మోక్ష అనువాదాన్ని ముందుగా మనము ప్రార్థనతో ప్రారంభిద్దాము. రెండు చేతులను జోడించుకొని అమ్మా భగవాన్ స్మరించుకుంటూ వారి యొక్క మూల మంత్రాన్ని జపిస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. మొదటి ప్రశ్న. పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. 81,000 సేనలో సభ్యుడిగా ఉండే వ్యక్తి లక్షణాలు ఏమిటి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా సమాధానమిస్తూ వచ్చున్నారు. 81,000 సేనలో సభ్యుడిగా ఉండాలంటే ముందుగా మీరు M&M క్లాస్ సభ్యుడిగా ఉండాలి. ఉదాహరణకు ఇప్పుడు మీరు M&M క్లాస్ హాజరవుతున్నారు కాబట్టి మీరు దాని సభ్యుడిగా ఉండాలి. మీరు ఆ సభ్యత్వంలో లేకపోతే మేము పూర్తిగా మీపై దృష్టి కేంద్రీకరించము. మేము మీపై దృష్టి పెట్టాలి, మీపై పని చేయాలి. మీరు 81,000 సభ్యుల్లో ఒకరిగా అంటే M&M క్లాస్ సభ్యుడిగా ఉంటేనే మేము అలా చేస్తాము. రెండవది, మీరు చూడటము అనే కళను పూర్తిగా నేర్చుకొని ఉండాలి. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఇది అంత కష్టం కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇప్పుడు దానిని అర్థం చేసుకుంటున్నారు. రోజు రోజుకి ఇది సులభమవుతుంది. అసలు విషయానికి వస్తే చిన్న పిల్లలకు నేర్పితే ఇది చాలా సులభం. మీకు ఈ విషయాలు ముందుగా నేర్పబడలేదని కొంచెం కష్టం అనిపిస్తుంది. అయినప్పటికీ ఎవరికైనా నేర్చుకోవటము సాధ్యమే. కాబట్టి మీరు చూడటము అనే కళను పూర్తిగా ఆచరించాలి. మొదటిది 81,000 సభ్యుడిగా ఉండటము, M&Mలో సభ్యత్వాన్ని మీరు నమోదు చేసుకోవటము. రెండవది, చూడటం అనే కళలో నైపుణ్యం పొందటము. మూడవది, మీరు ప్రార్థించి సోమ పొందగలగాలి. మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితికి అనుగుణంగా సోమాన్ని పొందాలి. మీరు ఎలా ప్రార్థిస్తారో దాని మీద అది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఆరోగ్య సమస్య అయితే ఆ ఆరోగ్య సమస్య కోసం సోమాను ప్రార్థించి పొందాలి. ఆర్థిక సమస్య అయితే ఆర్థిక సమస్య పరిష్కారానికి కూడా సోమ కోసం ప్రార్థించి దాన్ని స్వీకరించాలి. సోమాను ఎలా వినియోగించాలో దానికోసం ఎలా ప్రార్థించాలో తెలుసుకోవాలి. ఇది మూడవది. నాలుగవది, మీరు ఎలా ప్రార్థించి మీ సమస్యలను పరిష్కరించాలో తెలుసుకోవాలి. అది ఆర్థిక సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, బంధాల సమస్య కావచ్చు,
వ్యాపార సమస్య కావచ్చు, ఉద్యోగ సంబంధ సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా సరే మీరు ఎలా ప్రార్థించాలో తెలుసుకోవాలి. చాలామంది సరైన విధంగా ప్రార్థించడం తెలియదు. మీరు సరైన విధంగా ప్రార్థిస్తే పరిష్కారం పొందగలుగుతారు. ఇది 4వది. 5వది, మీరు ఇతరుల కోసం ప్రార్థించగలగాలి. ఇక్కడ కూడా చాలామంది పూర్తిగా విఫలమవుతున్నారు. ఉదాహరణకు, కొందరు సరైన విధంగా ప్రార్థించడం తెలుసుకొని ఆసుపత్రిలో క్యాన్సర్తో మరణించబోతున్న బంధువుల కోసం ప్రార్థించారు. ప్రార్థన ముగిసిన 1 నిమిషంలోనే సంపూర్ణ ఆరోగ్యం వచ్చింది. ఇది సరైన విధంగా ప్రార్థించినప్పుడు కలిగే ఫలితము. కానీ మేము మళ్ళీ మళ్ళీ ఎలా ప్రార్థించాలో చెప్తున్నప్పటికీ చాలామంది దానిని మిస్ అవుతూ ఉన్నారు. మీ హృదయము వికసించకపోతే మీరు నిజంగా ప్రార్థించలేరు. హృదయము వికసించాలి. ఇతరుల పట్ల అనుభూతి ఉండాలి. చాలాసార్లు అనుభూతి లేకుండా ప్రార్థిస్తారు. మీరు మీకోసం ప్రార్థించగలగాలి, అలాగే ఇతరుల కోసం కూడా ప్రార్థించగలగాలి. తర్వాత ఆనందం వస్తుంది. మీరు మీ ఇష్టానుసారంగా ఆనంద స్థితిలోకి ప్రవేశించగలగాలి. అంతేకాదు, ఆ ఆనందాన్ని ఇతరులకు బదిలీ చేయగలగాలి. మన మొత్తం పని మీ స్థితిని బదిలీ చేయడంపైనే ఆధారపడి ఉంది. ముందుగా మీరు ఆ స్థితిలోకి వెళ్ళాలి, తర్వాత దాన్ని ఇతరులకు బదిలీ చేయాలి. మొదట ఆనందాన్ని బదిలీ చేస్తాము, చివరికి జీవన్ముక్తిని బదిలీ చేయడం జరుగుతుంది. ఇదే 81,000 సైన్యం యొక్క లక్ష్యం. ఇప్పుడు భూమి జనాభా 830 కోట్లు. కాబట్టి అది 83,000 అవ్వాలి అనిపిస్తుంది. కానీ మేము ఎప్పటికప్పుడు మార్చలేము. కాబట్టి 81,000 అనే మాటని వాడతాము. వారు మిగతా మానవ జాతికి ఈ స్థితిని బదిలీ చేయగలుగుతారు. మొదట ఆనంద స్థితికి వెళ్ళాలి, తర్వాత దానిని ఇతరులకి బదిలీ చేయటం నేర్చుకోవాలి. ఆ తర్వాత మీరు పరంజ్యోతికి, కల్కి, అమ్మా భగవాన్ను అర్థం చేసుకోవాలి. పరంజ్యోతి మాత్రమే కల్కి, కల్కియే అమ్మా భగవాన్, అలాగే అమ్మా భగవాన్మే కల్కి, కల్కియే పరంజ్యోతి. పరిస్థితిని బట్టి 3 పేర్లు వాడుతున్నాం. అవి వేరు వేరు అని అనుకోకండి, ఒక్కటే. నీరు, మంచు, ఆవిరి వేరువేరు రూపాలైనా అవి ఒకటే. అవసరాన్ని బట్టి రూపం మారుతుంది. ఉదాహరణకు, జపాన్లోని ఫుకుషిమా అణు రియాక్టర్ ప్రమాద సమయంలో కల్కి నియంత్రించారని వీడియోలు ఉన్నాయి. అందుకే జపాన్ భక్తులు కల్కిని అత్యంతంగా ఆరాధిస్తూ ఉన్నారు. అరబ్ విప్లవ సమయంలో కూడా కల్కి సక్రియంగా ఉన్నారు. ప్రపంచ సమస్యల్లో సాధారణంగా కల్కి పాత్ర ఉంటుంది. ఆరోగ్య సమస్యల్లో కూడా సాధారణంగా కల్కియే వస్తూ ఉంటారు. పరంజ్యోతి ఉన్నత చైతన్య స్థితుల కోసం. ఎవరు కల్కిగా వస్తున్నారు, ఎవరు అమ్మా భగవాన్గా వస్తున్నారు, ఎవరు ఇతర దేవతలుగా వస్తున్నారు, అదంతా ఈ విశ్వమే, ఈ బ్రహ్మాండమే. బ్రహ్మాండము సజీవము, అది చైతన్యమే. మెదడు చైతన్యాన్ని సృష్టించదు, అది మాయల్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా నేను అనే భ్రమను. చైతన్యమే అన్నీ. చైతన్యం తప్ప మిగిలినవన్నీ మాయ. మీరు పులిలోకి వెళ్ళినా, పక్షిలోకి వెళ్ళినా అనుభవం మారుతుంది. ఎందుకంటే మెదడు వేరు. ప్రారంభ కాలంలో పిల్లల్ని పక్షుల్లోకి ప్రవేశింపజేసి ఎగరమని చేసేవాళ్ళం. అన్నీ చైతన్యమే. అదే పరం కరుణ్ జ్యోతిగా వ్యక్తమవుతుంది. ఈ చిన్న నేను అనే భావన మెదడు సృష్టించిన భ్రమ. అది మనుగడ కోసం ఏర్పడింది. కానీ అదే బాధలకు కారణం. అది తొలగితే మీరు అన్నీ అనుభవిస్తారు. చిన్న నేను పూర్తిగా తొలగిపోయిన వారు ఉన్నారు. భారతదేశంలో కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా వారు అన్నీ అనుభవిస్తున్నారు. మీరు అక్కడికి చేరాలి. తర్వాత మీరు బోధనలు సరైన విధంగా వివరించగలగాలి. చాలామంది తప్పుడు విధంగా వివరిస్తున్నారు. అనేక సంస్థలకు వెళ్ళి విండో షాపింగ్ చేసి ప్రభావితమై బోధనను వక్రీకరిస్తున్నారు. మేము చెప్పిన విధంగా అర్థం చేసుకుని చెప్పాలి. ఫిలాసఫీ, తత్వశాస్త్రము
మానసిక శాస్త్రము కలిసొస్తే మంచిదే, కానీ పూర్తిగా వక్రీకరించకూడదు. ఇది 81,000 సభ్యులు కలిగి ఉండాల్సిన కొన్ని ముఖ్యమైన లక్షణాలు. ఈ విధంగా మొదటి ప్రశ్నకి శ్రీ భగవాన్ గారు సమాధానమిచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ భగవాన్ కీ జై. తర్వాత ప్రశ్న, పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. ముక్తి పొందినవారు లేదా జీవన్ముక్తి పొందినవారు ప్రపంచాన్ని ఎలా చూస్తారు? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. ముక్తి పొందినవారు సాధారణ మనుషులే, కానీ ఒక తేడా ఉంటుంది. ఎక్కువ సమయాల్లో మనసు అవసరం లేకపోతే మనసు ఉండదు. మనసు జోక్యం చేసుకోదు, వ్యాఖ్యానం చేయదు, అర్థం చేసుకుని ప్రయత్నం చేయదు. అలాంటిది ఏమీ ఉండదు. వస్తువులు అవి ఎలా ఉన్నాయో అలా అనుభవించబడతాయి. వాటికి ఎలాంటి అర్థము ఇవ్వబడదు. అర్థం చేసుకోవాలనే ప్రయత్నం ఉండదు. ఉదాహరణకు ఒక చెట్టు అంటే ఒక చెట్టు అంతే. ఇది ఆ చెట్టు, ఇది చిన్నది, ఇది పెద్దది, ఇది మంచి చెట్టు, దీనివల్ల నాకు లాభం ఏమిటి, దాన్ని నరకాలా లేదా, ఇలాంటి వ్యాఖ్యానాలు ఏమీ ఉండవు. కేవలము అనుభవం మాత్రమే ఉంటుంది. అలా జాగృతమైన నాడు ముక్తి పొందినవాడు పని చేస్తారు. కానీ ఈ ప్రపంచంలో పని చేయడానికి కొన్నిసార్లు మనసు అవసరం అవుతుంది. అప్పుడు మనసు తిరిగి వస్తుంది. మనసు శాశ్వతంగా పోయిందని అనుకోవద్దు. లేదు, మనసు తిరిగి వస్తుంది. అతనికున్న జ్ఞానము, ప్రోగ్రాంలు, కండిషనింగు ఇవన్నీ మనసు అవసరమైనంత వరకు పనిచేస్తాయి. పని పూర్తి అయిన తర్వాత మళ్ళీ మనసు మాయమవుతుంది. అవసరం ఉన్నప్పుడు వస్తుంది, పని అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళిపోతుంది. ఉదాహరణకు, మీరు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయితే ఏదైనా మరమ్మతు చేయాలి అని అనుకుంటే మనసు తిరిగి వస్తుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కు సంబంధించిన జ్ఞానం మొత్తం స్పష్టంగా పదునుగా వస్తుంది. మీరు పని పూర్తి చేస్తారు. పని పూర్తయ్యాక అది మళ్ళీ మాయమవుతుంది. ఇది శ్వాసలాగే ఉంటుంది. లోపలికి రావడం, బయటకు పోవడం, వస్తుంది, పోతుంది, అలా పనిచేస్తుంది. మనసు పూర్తిగా ఆగిపోయిందని మీరు అనుకుంటున్నారా? కొందరికి అత్యంత ఉన్నత స్థితుల్లో అది పూర్తిగా ఆగిపోతుంది. అలాంటి వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదో ఒకరోజు పూర్తిగా మనసు ఆగిపోయి కూర్చున్న కొందరిని మీకు చూపవచ్చు. అదృష్టవశాత్తు అలాంటి వారు తమ కుటుంబాలను చూసుకునే స్థితిలో ఉన్నారు. లేకపోతే సమాజంలో పెద్ద సమస్యలు వస్తాయి. మేము మిమ్మల్ని ఆ స్థితిలోకి తీసుకువెళ్ళాలని ప్రయత్నించడం లేదు. అది చాలా వేగంగా ముందుకు వెళ్ళినప్పుడే జరుగుతుంది. ముక్తి ప్రక్రియ అనేది వేగంగా వెళ్ళినప్పుడే అది జరుగుతుంది. ముక్తి పొందడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి నిదానమైన మార్గము, మరొకటి వేగవంతమైన మార్గము. చైనాలో 2000 సంవత్సరాలుగా ఈ 2 మార్గాల గురించి చర్చించారు. స్లో ట్రాక్, ఫాస్ట్ ట్రాక్ అని చెప్తారు. మేము 2 మార్గాల్ని ఉపయోగించగలము. కొన్ని సందర్భాల్లో ఫాస్ట్ ట్రాక్ ఉపయోగించాము, కానీ దానివల్ల సమాజంలో సమస్యలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మేము నెమ్మదైన మార్గాన్ని మాత్రమే ఎంచుకున్నాము. ముఖ్యంగా మీలాంటి గృహస్థుల కోసం. మీరు పూర్తిగా ప్రపంచ జీవనంలో మునిగిపోయి ఉన్నారు. అలాంటప్పుడు మిమ్మల్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టడము సాధ్యం కాదు. కానీ మేము మీరు కూడా జీవన్ముక్తి పొందాలని కోరుకుంటున్నాము. అందుకే నెమ్మదైన మార్గాన్ని ఎంచుకున్నాము. ఈ 81,000 దీక్షా యజ్ఞము లేదా M&M క్లాసు ఇది స్లో ట్రాక్. మెల్లగా కొద్ది కొద్దిగా మీ మెదడులో మార్పులు తీసుకొస్తున్నాము. చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యమైన మార్పు జరిగే సమయంలో ఈ చిన్న నేను తొలగిపోతుంది. కానీ మీ సాధారణ పనితీరు నిలిచిపోకుండా ఉంటుంది. అందుకే మేము నెమ్మదైన మార్గంలో కొనసాగుతున్నాము. వేగమైన మార్గంలో కదలడం లేదు.
మీరు వేగమైన మార్గంలో వెళ్తే కథ వేరేలా ఉంటుంది. ఈ కుటుంబాలు మిమ్మల్ని మళ్ళీ ఇక్కడికి రానివ్వవు. కాబట్టి మేము నెమ్మదైన మార్గంలోనే వెళ్తున్నాము అని శ్రీ భగవాన్ గారు ఈ ప్రశ్నకి సమాధానము ఇచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. మన ధర్మంలో ప్రోగ్రామ్ 7 సోలార్ ప్రోగ్రామింగ్ సూచిస్తుందని చెప్తున్నారు. ఇది నిజమేనా? ఇది మన జీవితాల్ని సానుకూలంగా మరియు ప్రతికూలంగా ఎలా ప్రభావితం చేస్తుంది? అలాగే నవగ్రహ హోమంలో పాల్గొనడం ద్వారా మాకు ఏ ప్రయోజనం కలుగుతుంది? ఈ పవిత్ర క్రతువులో శ్రీ అమ్మా భగవాన్ కృప ద్వారా మాకు ఎలాంటి దివ్యవరం లభించవచ్చు? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా సమాధానమిస్తూ వచ్చున్నారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ జీవితం గ్రహాలచే నియంత్రించబడుతుంది. అవి మీ జీవితాన్ని నియంత్రిస్తాయి. దీనిపై నేను చాలా లోతుగా వెళ్ళను. అవి ఎలా నియంత్రిస్తాయో బాగా వివరించవచ్చు. ఇప్పుడు మేము ప్రోగ్రామ్ 7పై పనిచేస్తున్నప్పుడు మీరు దానిని సౌర ప్రోగ్రాం అంటున్నారు. అంటే మౌలికంగా నవగ్రహాలు. అనేక గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి. చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, ప్రతికూలంగా ఉండవచ్చు, సమస్యలు సృష్టించవచ్చు. మేము దానిపై పనిచేస్తున్నాము. మేము మీకు చెప్పని కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ ప్రభావాలను పూర్తిగా తొలగించడమే కాదు, కానీ తగ్గించడము. మేము సౌర ప్రోగ్రాం లేదా ప్రోగ్రామ్ 7పై పనిచేస్తున్నప్పుడు చేస్తున్నది ఇదే. లేకపోతే గ్రహాలు కొన్నిసార్లు భయంకరంగా ఉండవచ్చు. అవి మీకు తీవ్రమైన కష్టాలను కలిగించవచ్చు. కొందరికి సమస్య ఉండకపోవచ్చు, కొందరికి సమస్య ఉండవచ్చు. అటువంటి సందర్భాల్లో మేము సమస్యను తగ్గించడానికి ప్రయత్నిస్తాము. మేము ప్రధానంగా ప్రోగ్రామ్ 7పై పనిచేస్తూ ప్రతికూల ప్రభావాలు ఉంటే వాటిని తగ్గిస్తాము. కొందరికి ప్రతికూల ప్రభావాలు లేకపోవచ్చు కూడా, ఉంటే వాటిని తగ్గించడానికి ప్రయత్నిస్తాము. అదనంగా గ్రహాల సహాయంతో ఒక కొత్త విషయం చేయడానికి ప్రయత్నిస్తున్నాము. మీరు మరణించినప్పుడు చాలామంది మరణించిన తర్వాత భూతాలు ప్రేతాలు అవుతారని మీరు తెలుసుకోవాలి. వారు దిగువ లోకాలకు వెళ్ళరు. వారు భూమిపైనే భూతాలు ప్రేతాలుగా తిరుగుతూ ఉంటారు. మీరు పితృశాంతి ఎక్కువగా చేసినప్పుడు మేము మీ పూర్వీకుల కోసం పితృశాంతి చేయమని చెప్పము. మీరు వారి కోసం ప్రత్యేక కార్యక్రమము చేయమని అడిగితే తప్ప. వారిలో ఎక్కువ మంది భూతాలు ప్రేతాలుగా అటు ఇటు తిరుగుతున్నారు. కొన్నిసార్లు మీరు వారిని శుద్ధి చేస్తే వారు ఇతర లోకాలకు వెళ్తారు. అక్కడ వారు నరకానికి వెళ్తే అది వేరే విషయము. కానీ మేము జాగ్రత్తగా చూసుకుంటాము వారు ఉన్నత లోకాలు వెళ్ళేలా. అధిక శాతం వారు భూలోకంలోనే ఇరుక్కుపోయి ఉంటారు. భూలోకాన్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. వాటిని సమీప భవిష్యత్తులో చేయకపోవచ్చు. చక్రాలపై పనిచేసి మీ మెదడులోని కొన్ని భాగాలను భౌతికంగా కాదు తెరవగలము. చక్రాలు మెదడుకు స్విచ్ లాంటివి. వాటిపై మేము పనిచేస్తాము. వాటిని తెరిస్తే మీరు భూతాలు ప్రేతాలని చూడగలుగుతారు. మీరు కూర్చున్న గది, మీ ఇల్లు అంతా భూతాలతో నిండి ఉంటుంది. ఒక భూతం ఇక్కడ, మరొకటి అక్కడ. అవి గోడల ద్వారా లోపలికి రావచ్చు, బయటికి వెళ్ళొచ్చు, పైకప్పుకు తిరిగి రావచ్చు. వాటిని ఏది ఆపదు. మీరు ఈ దృశ్యాన్ని నిజంగా చూడగలుగుతారు. ప్రతి గదిలో, ప్రతి ఇంటిలో భూతాలు ప్రేతాలే ఉంటాయి. ఇది మానవ స్థితి. మేము దీన్ని బహిరంగంగా చెప్పడం లేదు. మానవ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వారు భూతాలు ప్రేతాలుగా ముగుస్తున్నారు. ఇప్పుడు సౌర ప్రోగ్రాంలో మేము కొన్ని ఇన్పుట్లు ఇస్తున్నాము. మీరు భూతము లేదా ప్రేతంగా మారకూడదు అనే ఉద్దేశంతో. 81,000 ప్రోగ్రాంలో ఉన్నవారు భూతాలు ప్రేతాలు కాలేరు. అయినప్పటికీ కొందరు పూర్తిగా పాల్గొనకపోవచ్చు. కాబట్టి మేము అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. లేకపోతే మీరు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మేము భూతాలు ప్రేతాలుగా మారిన వారితో మాట్లాడాము. ఎందుకు ఇక్కడ తిరుగుతున్నారు అని అడిగితే మాకు తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, మేము ఇరుక్కుపోయాము అని చెప్పారు.
కాబట్టి మీరు భూతం లేదా ప్రేతం కాకుండా ఉండటానికి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అదే ప్రోగ్రామ్ 7. ప్రతికూల ప్రభావాలను తగ్గించడం మాత్రమే కాదు, ఇది కూడా జరుగుతుంది. లేకపోతే మీలో ఎక్కువ మంది భూతాలుగా లేదా ప్రేతాలుగా మారే దిశగా వెళ్తున్నారు. ఖచ్చితంగా మీరు కాదు అని శ్రీ భగవాన్ గారు ఈ ప్రశ్నకి జవాబు ఇచ్చారు. జై బలో జ్ఞానప్రద శ్రీ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, నత్తం శ్రీ భగవాన్ జన్మస్థలం యొక్క ప్రాధాన్యం ఏమిటి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా చెప్తూ వచ్చున్నారు. ప్రతి ప్రదేశానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. దీన్ని మీకు వివరంగా చెప్పాలంటే నేను క్వాంటమ్ సైన్స్లోకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు అలా చేయను, ఎందుకంటే అది మీకు చాలా ఎక్కువగా అవుతుంది. కాబట్టి అక్కడ ఒక ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి కొంత సమయం గడిపి కొన్ని పనులు చేస్తే మీరు ఆ గుణాన్ని పొందుతారు. నత్తంలో మనం చేస్తుంది ఏమిటంటే, ఆ ఇంట్లో చిన్న లాన్ ఉంది. ఆ లాన్ నుంచే నేను గోల్డెన్ ఆర్బ్, బంగారు గోళాన్ని చూశాను. నాకు 3 సంవత్సరాల వయసులో అది కనిపించింది. ఇప్పుడు మేము ప్రజల్ని అక్కడికి తీసుకువెళ్ళి నాకు కనిపించినట్లుగానే ఆ బంగారు గోళాన్ని వారు చూడాలని చేస్తూ ఉన్నాం. అలా చేసినప్పుడు ఏమి జరుగుతుందంటే మీ మెదడు శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా మీ స్క్రిప్ట్ తలరాత మారుతుంది. మీ వద్ద ప్రతికూల స్క్రిప్ట్ ఉంటే అది అనుకూల తలరాతగా మారుతుంది. ఇదే నత్తంలో ఈరోజు జరుగుతుంది. నేను ఎక్కువ వివరాల్లోకి వెళ్ళను, కానీ మీరు బాగా సిద్ధంగా ఉండి నిజంగా పాల్గొంటే మీలో మార్పులు వస్తున్నాయని మీరు చూస్తారు. ప్రజలు మెదడుని మార్చాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా యువతి యొక్క మెదడును, వారిని చాలా బలంగా, మేధస్సులో చాలా పదునుగా చేయాలని మరియు వారి స్క్రిప్ట్ని మళ్ళీ రాయాలని మేము కోరుకుంటున్నాము. చాలామంది భారతీయుల వద్ద ఒక రకమైన వైఫల్య స్క్రిప్ట్ ఉంది. అది తప్పనిసరిగా మారాలి. ఆ స్క్రిప్ట్ మార్పే మనం ఇక్కడ చేస్తున్నది. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. ప్రపంచంలోని ప్రతికూల ప్రభావాల నుండి ఎలా తప్పించుకోవాలి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా సమాధానం ఇస్తూ వచ్చున్నారు. మీరు మంచి కర్మని డౌన్లోడ్ చేసుకోవాలంటే చెడు కర్మని డౌన్లోడ్ చేయకూడదనుకుంటే, ప్రపంచంలోని ప్రతికూల ప్రభావాలు మీపై చూపకుండా ఉండాలనుకుంటే అది చాలా సులభం. సానుకూల ఆలోచన కలిగి ఉండండి, మంచి ఆలోచనలు కలిగి ఉండండి, వాటిని సృష్టించడానికి ప్రయత్నించండి. మాటల్లో కూడా సానుకూల మాటలు, మంచి మాటలు ఉండాలి. చర్యల్లో కూడా మంచి చర్యలు, సానుకూల చర్యలు ఉండాలి. మొత్తానికి ఆలోచన, మాట, కార్యము ఇవన్నీ సానుకూలంగా మంచిగా ఉండాలి. మీరు ఇది సాధన చేస్తే ప్రతికూల ప్రభావాలు మీపై ప్రభావము చూపలేవు. ఇంకా ఒక విషయము దీనికి జోడించవచ్చు, సరైన శరీర భంగిమ, బాడీ పోస్చర్. ఉదాహరణకు మీరు ఉంగని కూర్చున్నట్లయితే అది చాలా తప్పు భంగిమ. మరి ఇలా కూర్చుంటే కూడా అది చాలా తప్పు భంగిమ. కాబట్టి వెనుముకను నిటారుగా ఉంచడానికి ప్రయత్నించండి. సరిగ్గా నడవాలి, చేతులు కూడా సరిగ్గా ఉంచాలి. ఈ విషయాన్ని చేయడము మీకు విస్తృతంగా సహాయపడుతుంది. తప్పు భంగిమ ప్రతికూల ప్రభావాలను ఆహ్వానించవచ్చు. అలాగే చాలా ప్రతికూల ఆత్మలు తిరుగుతున్న కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం కూడా మంచిది కాదు. ఉదాహరణకు మీరు మాంసాహారి అయితే 1 కిలో మాంసము, 2 కిలోల మాంసము, లేదా ఒక కాలేయము, ఒక మూత్రపిండము ఏదైనా కొనడానికి దుకాణానికి వెళ్తే ఆ మాంసం దుకాణాల దగ్గర మీ వంతు కోసం నిలబడి ఉంటే ఆ ప్రదేశంలో చాలా ప్రతికూల శక్తి ఉంటుంది. మీకు ఆ ప్రతికూల శక్తి వస్తుంది. కాబట్టి ఆ ప్రదేశాలను నివారించండి, లేదా
అలాగే ఎక్కువ ఎరుపు కాంతి లేదా మసకబారిన కాంతి ఉన్న హోటల్కి వెళ్ళడము, అర్ధ చీకటిలో భోజనం చేయడము, ఇవి కూడా చాలా ప్రతికూల విషయాలను పరిచయం చేస్తాయి. కొన్ని రకాల చెట్లు ఉన్న ప్రదేశాల్లో కూడా ప్రతికూల శక్తి ఉండవచ్చు. మీరు వాటిని నివారించాలి. మీరు వాటిని అనుభవించి గ్రహించగలగాలి. ఖచ్చితంగా మీకు లేకర్ యాంటెన్నా మీతో తీసుకువెళ్తే ఆ శక్తి ప్రతికూలమా సానుకూలమా అని పరీక్షించవచ్చు. ఆ తర్వాత ప్రతికూల శక్తి ఉన్న ప్రదేశాలను తప్పించుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఈ విషయాలు చేస్తే మీరు అన్ని ప్రతికూల శక్తుల నుండి దూరంగా ఉండగలుగుతారు. ఇంకొక విషయము, ఇంట్లో ఎక్కువగా చిత్రాలు, పెయింటింగ్స్, శుభకరమైన వస్తువులు ఉంచడము. ఎన్నో సంవత్సరాల క్రితము నేను ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళాను. ఆ వ్యక్తి ధనవంతుడు, కానీ అతని ఇంట్లో ఒక పెద్ద భిక్షగాడి చిత్రాన్ని చూశాను. అతనికి ఆ చిత్రంపై చాలా ఆకర్షణ ఉండేది. నేను సంభాషణలో అతని వ్యాపారము ఎలా ఉందని అడిగాను. అతను బాగా లేదు, దిగజారుతుంది అని చెప్పాడు. నేను చెప్పాను, మీరు పైకి రావాలంటే ఈ చిత్రాన్ని మార్చండి, తర్వాత ఏమవుతుందో చూడండి. అతను అలా చేస్తానన్నాడు. ఆ చిత్రాన్ని మార్చాడు. ఆ చిత్రం లక్షల రూపాయల ఖర్చు అయ్యి ఉండాలి, కానీ అతను భిక్షగాడి చిత్రాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తూ ఉండేవాడు. ఆశ్చర్యకరంగా అది తొలగించబడింది. వివరాలు చెప్పలేను, ఎందుకంటే అతను భారతదేశంలోని అతిపెద్ద రవాణాదారుల్లో ఒకరు. కానీ ఆ తర్వాత అంతా మారిపోయింది. మీ ఇంట్లో ఏ రకమైన వస్తువులు ఉన్నాయో చూడాలి. శుభకరమైనవి, సరైనవి ఉండాలి. ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేయనివి ఉండాలి అని శ్రీ భగవాన్ గారు సమాధానం ఇచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. ఇది అక్వేరియన్ ఏజ్, కుంభ యుగము అని ఎలా చెప్పగలము? ఈ యుగంలో ఒక మహిళ తనను తాను ఎలా సిద్ధం చేసుకోవాలి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ ఈ విధంగా చెప్తూ వచ్చున్నారు. కుంభయుగాన్ని మహిళల యుగము అని కూడా పిలవవచ్చు. మహిళలు చాలా ముఖ్యమైన స్థానాలను అధిష్ఠిస్తారు మరియు శక్తి కూడా వారి చేతుల్లోకి మారుతుంది. అంటే రాజకీయ శక్తి కూడా నెమ్మదిగా మహిళల చేతుల్లోకి మారుతుంది. అలాగే అన్ని రంగాల్లో నాయకత్వం కూడా నెమ్మదిగా మహిళల వైపు మారుతుంది. మహిళలు పురుషుల కంటే చాలా వేగంగా జీవన్ముక్తి పొందుతారు. ఇదే జరగబోతుంది. ముందుగా ముక్తి పొందడానికి పురుషుడిగా పుట్టాలి అని చెప్పేవారు. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంటుంది. మహిళలే ముందుగా జీవన్ముక్తి పొందుతారు. ఇది ఇప్పుడే ప్రారంభమైంది, కానీ చాలా వేగంగా పెరుగుతుంది. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. భక్తులు నియమం లేదా సత్యలోకంలో ఉండి క్యాంపస్లో సేవ చేస్తే ఏ ప్రక్రియ జరుగుతుంది? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ జీ ఈ విధంగా సమాధానం చెప్తూ వచ్చున్నారు. నేను ముందుగా చెప్పినట్లుగా ప్రతి ప్రదేశము భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు నియమం చికిత్సకు అత్యంత అనుకూలమైన ప్రదేశము, హీలింగ్కి అనుకూలమైన ప్రదేశము. అక్కడ మీరు సేవ చేస్తే మీకు చాలా కాలంగా ఉన్న ఆరోగ్య సమస్యలు ఉంటే అవి నయం కావడము సాధ్యమే. సత్యలోకంలో మీ జీవితంలో ఒక బ్రేక్ త్రూ ఇస్తుంది, నియమం కూడా ఇస్తుంది, కానీ ముఖ్యంగా శరీరానికి మరియు చికిత్సకు సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ప్రభావం చూపుతుంది. సత్యలోకంలో మీ జీవితంలో ఒక గొప్ప మార్పుని ఇస్తుంది. అక్కడ శక్తులు అలాంటివి. మీరు అక్కడ సేవ చేస్తే ఆ శక్తులను మీరు అంతర్యంగా గ్రహిస్తారు. ప్రతి ప్రదేశానికి శక్తులుంటాయి. అక్కడ ఉండడము, అక్కడ ఏదైనా చేయడం ద్వారా మీరు ఆ శక్తులను గ్రహిస్తారు. కాబట్టి ఇవి ప్రత్యేకమైన శక్తులు కలిగిన ప్రదేశాలు. ఉదాహరణకు చాలా సంవత్సరాల క్రితము అక్కడ ఒక సన్యాసి ఉండేవారు. ప్రజలు ఆయన వద్దకు వెళ్తుండేవారు. ఆ సమయంలో బ్రిటిష్ పాలన ఉండేది. వారు చిన్న పాత్రలో ప్రవహించే నీటిని తీసుకువచ్చి ఆయన చేత ఆశీర్వదించేవారు. వారి ఇంటికి వెళ్ళి ఆ నీటిని తాగేవారు.
అప్పుడు వారు నయం అయ్యేవారు. ఒకరోజు ఆ సన్యాసి అదృశ్యమయ్యాడు. అది బ్రిటిష్ ఇండియా కాలము. ఆ ప్రదేశానికి ప్రజలను నయం చేసే సామర్థ్యం ఉంది. అందుకే మేము నియమంలో మరింతగా చికిత్సపై దృష్టిని పెడుతూ ఉన్నాము. మీ ఇంటి నుండి నీటిని తీసుకురండి, అదొక బాటిల్ నీరైనా సరే, అక్కడికి తీసుకువెళ్ళి తిరిగి తీసుకువచ్చి తాగండి. అలాగే దీపంలో నూనె పోయండి. అది ఇతర సమస్యలను కూడా నయం చేస్తుంది. కానీ ముఖ్యంగా శారీరక వ్యాధులు మరియు మానసిక వ్యాధులను కూడా నయం చేస్తుంది. సత్యలోకం మీ జీవితంలో ఒక బ్రేక్ త్రూ ఇస్తుంది. మీకేమీ జరగడం లేదనిపిస్తే అది ఒక మార్పును కలిగిస్తుంది. అదే ఆ ప్రదేశం యొక్క శక్తి. వాస్తవానికి మరింత లోతుగా చూస్తే గత 1000 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో చాలామంది జీవన్ముక్తులు ఉన్నారు. మీరు చూస్తున్న ఆ కొండల శ్రేణులు ఉన్న చిత్తూరు జిల్లాలో గత 1000 సంవత్సరాల్లో అనేక మంది జీవన్ముక్తులు ఉండేవారు. అందుకే ఆ ప్రదేశము ఎంతో ప్రత్యేకమైనది అని శ్రీ భగవాన్జీ బదులిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. దేవుడు ఎవరు లేదా ఏమిటి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా సమాధానమిస్తూ వచ్చున్నారు. నేను ఇంతకుముందు మాట్లాడినట్లుగా చైతన్యం తప్ప మరేమీ లేదు, దేవుడు తప్ప మరేమీ లేదు. దేవుడు కాక మరొకటి లేదు, చైతన్యం కాక మరొకటి లేదు. కాబట్టి మీతో చాలా ప్రాక్టికల్గా చెప్పాలంటే ఈ విశ్వం, మీకు తెలిసిన ఈ సమస్తం అదే దేవుడు, విశ్వమే దేవుడు. అందుకే నేను చెప్తున్నాను, ఈ విశ్వం జీవించి ఉంది, ఇది చైతన్యమయంగా ఉంది, దీనికి భావాలు ఉన్నాయి, దీనికి ఒక మనసు ఉంది, మరియు అది మీకు పరంజ్యోతి రూపంలో ప్రత్యక్షమవుతుంది. స్పష్టంగా చెప్పాలంటే ఇదే విశ్వం పరంజ్యోతి రూపంలో ప్రత్యక్షమవుతుంది. మీరు రామ 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 అని పూజిస్తే అది రాముడిగా ప్రత్యక్షమవుతుంది. కృష్ణ 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 అని పూజిస్తే కృష్ణుడిగా ప్రత్యక్షమవుతుంది. గోవింద గోవింద అని పూజిస్తే గోవిందుడిగా ప్రత్యక్షమవుతుంది. విశ్వం ఏ రూపమైనా ఏ ఆకారమైనా తీసుకోగలదు. ఉదాహరణకు, మీరు యుద్ధానికి వెళ్ళాలనుకుంటే ఒక కాలనీలో ఉండి మరో కాలనీతో యుద్ధం చేయాలనుకుంటే అప్పుడు మీరు ఎవరిని పూజించాలి? మీరు టెంగ్రీని పూజించాలి. టెంగ్రీని ప్రార్థించవచ్చు, టెంగ్రీని దర్శించవచ్చు, అతను మీలోకి రావచ్చు. ఆ తర్వాత మీరు వెళ్ళి యుద్ధం చేయాలి. టెంగ్రీ ఎలా యుద్ధం చేయాలో మీకు మార్గనిర్దేశం చేస్తారు. చెంగిస్ ఖాన్ చైనాని ఎలా జయించాడు? చెంగిస్ ఖాన్ టెంగ్రీ ఆరాధకుడు. అతను టెంగ్రీని ఆవాహనం చేశాడు. టెంగ్రీ అతనికి చైనాను దాడి చేయడానికి ప్రధాన ప్రణాళికను ఇచ్చాడు. అతను యుద్ధానికి వెళ్ళినప్పుడు చైనా సైనికులపై మంచు తుఫాను కురిపించాడు. వారు జారి పడిపోయారు. చెంగిస్ ఖాన్ మరియు అతని సైన్యం వారిని సంహరించారు. అలా అతను చైనాను జయించి పాలించాడు. ఇప్పటికీ కజకిస్తాన్లో టెంగ్రీ అనుచరులు ఉన్నారు. కజకిస్తాన్ అనే దేశంలో మీరు టెంగ్రీ అనుచరుల్ని కనుగొంటారు. కిర్గిస్తాన్ బాబర్ దేశం. బాబర్ భారత్ వచ్చి జయించాడు. అతను కిర్గిస్తాన్ నుండి వచ్చాడు. చాలామందికి వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. కిర్గిస్తాన్లో అతనికి ఒక ఇల్లు ఉంది, అది ఇప్పటికీ ఉంది. నాకు ఇదెలా తెలుసు? ఎందుకంటే కిర్గిస్తాన్ అధ్యక్షుడి భార్య బాబర్ ఇంటి పొరుగువారు నన్ను కలిసినప్పుడు చెప్పారు. ఈ బాబర్ ఒక రకంగా దొంగలకి నాయకుడు. 200 మంది మాత్రమే ఉన్నారు. వారు భారత్కు వచ్చి జయించారు. ఎంత బాగా సిద్ధంగా ఉందామో చూడండి. 200 మంది గుంపు వచ్చి మనల్ని జయించింది. వారు గుర్రంపై నిలబడి బాణం విడిచే సాంకేతికత కలిగి ఉన్నారు. మనకు ఆ సాంకేతికత లేదు. వారు ఏనుగులపై బాణాలు సంధించేవారు. ఇది చరిత్ర. కానీ చెంగిస్ ఖాన్ వివిధ కారణాల వల్ల భారత్పై దాడి చేయలేదు. అతని దేవుడు టెంగ్రీ. ఒకసారి కిర్గిస్తాన్ నుంచి ఒక వ్యక్తి మా క్యాంపస్కి వచ్చి టెంగ్రీ నా లోపలికి తీసుకురండి అన్నాడు. మేము సరే అన్నాం. అతను అన్నాడు,
జాగ్రత్త, నాతో ఆటలు వద్దు. నేను టెంగ్రీ గట్టి భక్తుణ్ణి. మీరు ఏదైనా హిందూ దేవుడిని తీసుకొస్తే నేను ఊరుకోను. మేము అలా చేయము, టెంగ్రీని తీసుకొస్తాము అన్నాము. క్యాంపస్ 3లో టెంగ్రీ అతనిలో ప్రవేశించాడు. ఆ తర్వాత ఏమన్నాడు? టెంగ్రీ అన్నాడు, ఇప్పుడు నన్ను చెన్నైకి తీసుకువెళ్ళండి, వెంటనే మాంసం తినాలి, వెంటనే మద్యం తాగాలి. మేము అతని కారులో చెన్నైకి తీసుకువెళ్ళి మాంసాహార హోటల్కి తీసుకువెళ్ళాం. అతను చాలా మాంసం తిన్నాడు, చాలా తాగాడు. ఇది టెంగ్రీ. అందువల్ల మీరు విశ్వాన్ని పూజించవచ్చు. రాముడిని ఇవ్వు అంటే రాముడు వస్తాడు, కృష్ణుని ఇవ్వు అంటే కృష్ణుడు వస్తాడు, రామలింగ స్వామి వస్తారు. మీరు టెంగ్రీని పూజిస్తే టెంగ్రీ వస్తాడు. ఆ స్వేచ్ఛ మీది. అందుకే మేము చెప్తున్నాము, మీ స్వంత దేవుణ్ణి సృష్టించుకోండి. హిందువులు దీనిని బాగా తెలుసుకున్నారు. అందుకే మనకు అనేక అవసరాల కోసం అనేక దేవుళ్ళు ఉన్నారు. వాస్తవానికి హిందూ మతం అంటే సనాతన ధర్మము ఎంతో పురాతనమైనది, ఊహించలేనంత పురాతనమైనది. 2 లక్షలు లేదా 3 లక్షల సంవత్సరాల కంటే పాతది కావచ్చు. అది ఉత్తర రష్యాలో ఎక్కడో ప్రారంభమైంది. ఆ సమయంలో వాతావరణం భిన్నంగా ఉండేది. భూమి పొరలు కదిలేవి. క్రమంగా చలి పెరగడంతో వారు అక్కడి నుంచి కిందకి వలస వచ్చారు. అసలు ఆరంభము అక్కడే. తర్వాత వారు మధ్యాసియాకు వచ్చారు, చివరకు భారత్కు వచ్చారు. అప్పట్లో వేదమతం ఉండేది, అనేక దేవతలు, అనేక కర్మకాండలు. వారు బంధువుల్లా ఉండేవారు. ఒక వర్గం ఒక దేవుణ్ణి ఎంచుకుంది, మరొక వర్గం అనేక దేవుళ్ళు. మేము అనేక దేవుళ్ళని నమ్మే వర్గానికి చెందిన వాళ్ళము. వారికి తెలుసు దేవుడు ఒక్కరే. కానీ మీరు ఎలా చేరుకుంటారో దాని ప్రకారము దేవుడు ఆ రూపంలో ప్రత్యక్షమవుతారు. మేము సనాతన ధర్మంగా కొనసాగుతాము. వారు జెరోస్ట్రియన్స్గా మారారు. ఇరాన్ ప్రాంతంలో వారు ఎక్కువగా స్థిరపడ్డారు. వారు ఒక దేవుణ్ణి అహురా మజ్దాగా స్వీకరించారు. అహురా అంటే కాంతి, మజ్దా అంటే జ్ఞానము. ఇక్కడ మనకు ఇంద్రుడు, వరుణుడు, సూర్యుడు మొదలైన అనేక దేవతలు ఉన్నారు. అహురా అనే పదము తర్వాత అసురుగా మారింది. వారు దేవతలను చెడ్డవారన్నారు, ఇక్కడ వాళ్లను చెడ్డవారన్నారు. వారు పశ్చిమ దిశగా కదిలే కొద్దీ అహురా మజ్దా భావన పశ్చిమ ఆసియాకు వెళ్ళి చివరకు జెరూసలం ప్రాంతాలకు చేరి యూద మతంగా, తర్వాత క్రైస్తవ మతంగా మారింది. ఒకే దేవుడు అనే భావన. వారి దేవుడు యాహ్వే. యూదులు యాహ్వేని ఒక దేవుడు, ఏకదైవము అన్నారు. క్రైస్తవులు యాహ్వే స్థానంలో క్రీస్తును ఉంచారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మ, త్రితత్వము అన్నారు. తర్వాత ఇస్లాం వచ్చి ఒకే దేవుడు అంది. కానీ మూలము అహురా మజ్దా నుంచే. మూలంగా అందరూ సనాతన సాంప్రదాయము లేదా వేద సాంప్రదాయం నుంచే వచ్చారు. మేము వేదకాలం నాటి ప్రజలు. వారు జెరోస్ట్రియన్లు. జొరోస్త్రుడు ఒక ముఖ్య ప్రవక్త. ఒక అర్థంలో ఒక దైవము భావన కూడా మనదే, అనేక దేవుళ్ళ భావన కూడా మనదే. కాబట్టి దైవము ఒక్కరే. కానీ మీరు ఎలా పూజిస్తారో, ఎలా ఆహ్వానిస్తారో దాని ప్రకారము ఆ రూపంలో ప్రత్యక్షమవుతారు. మీకు ఏ దేవుడు కావాలో మీరు ఎంచుకోవచ్చు. సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. దేవుళ్ళు అనేకం, కానీ దైవము ఒక్కరే. ఒకే నటుడు అనేక సినిమాల్లో అనేక పాత్రలు పోషించినట్లే. అదే సత్యం. అదే మనం చెప్పే స్వేచ్ఛ. జై బలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి భగవాన్కి జై. తర్వాత ప్రశ్న. పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. మనసు నుండి విముక్తి పొందిన జీవన్ముక్తుడైన వ్యక్తి ప్రతికూల ప్రోగ్రాముల నుండి విముక్తుడా, లేక అన్ని ప్రోగ్రాముల నుండి విముక్తుడా? ప్రోగ్రాములు మనసు భాగమే కాబట్టి మనసు లేకపోతే ప్రోగ్రాములు ఉంటాయా? ధన్యవాదాలు శ్రీ భగవాన్. నేను ముందుగా చెప్పినట్లుగా కొన్ని సమయాల్లో మనసు ఉండదు. అది
అవసరం లేనప్పుడు మనసు ఉండదు, కానీ మనసు అవసరమైనప్పుడు అది తిరిగి వస్తుంది. పూర్తిగా మనసు లేకుండా ఉండటం కాదు, తప్పనిసరిగా మీరు ఒక అత్యున్నత స్థితిలోకి వెళ్తే మనసు పూర్తిగా స్విచ్ ఆఫ్ అయినట్లుగా ఉంటుంది. కానీ ఆ స్థితిలో కూడా కొన్ని పరిస్థితుల్లో మనసు కొంచెం తిరిగి వస్తుంది. అది ఎక్కువసేపు ఉండదు, కొన్నిసార్లు తిరిగి వస్తుంది. మనసు అనేది తిరిగి వస్తుంది, పాత ప్రోగ్రాములతో, పాత కండిషన్స్తో తిరిగి వస్తుంది. అవి తిరిగి వస్తాయి, కానీ అవి ఎక్కువగా వ్యక్తికి ఎదురైన ప్రత్యేక సమస్యను లేదా పరిస్థితిని పరిష్కరించడానికి సహాయపడేందుకు మాత్రమే వస్తాయి, లేకపోతే అవి రావు. అవసరమైతే అవి వస్తాయి, లేకపోతే వెళ్ళిపోతాయి. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, ప్రోగ్రాంలు మరియు కండిషనింగ్ మధ్య తేడాను వివరించగలరా? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. అవి ఒక విధంగా ఒకటే, మరో విధంగా ఒకటికి కావు. ప్రోగ్రాంలు మీపై గట్టి నియంత్రణ కలిగి ఉంటాయి. అవి మీ అంతర్గత ప్రపంచాన్ని మాత్రమే కాదు, మీ బాహ్య ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. రెండింటినీ అది ప్రభావితం చేస్తూ ఉంటుంది. కండిషనింగ్ మాత్రము మీ బాహ్య ప్రపంచాన్ని ప్రభావితం చేయదు. అక్కడ విషయాల్ని జరిగే విధంగా చేయలేదు, కానీ అది మీ అంతర్గత ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు ఏం ఆలోచిస్తారు, ఏం అనుభూతి చెందుతారు, ఇవన్నీ ప్రభావితం అవుతాయి. కానీ ప్రోగ్రాంలు అవసరమైన వ్యక్తిని కూడా మీ జీవితంలోకి తీసుకురాగలవు. అది కండిషనింగ్ చేయలేదు. కండిషనింగ్ని తేలికగా మార్చవచ్చు, కానీ ప్రోగ్రామింగ్ను అంత సులభంగా మార్చలేము. దాన్ని మార్చడము కష్టము. అవి వేరు, కానీ ఫలితంగా చూస్తే అవి ఒక విధంగా మిమ్మల్ని నియంత్రిస్తాయి అని వదిలిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్జీ ఈ విధంగా సమాధానం ఇస్తూ వచ్చున్నారు. మేము ఇంతకుముందు మాట్లాడినట్లుగా ఇప్పుడు మీకు నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది. మీలో చాలామంది భూతాలు, ప్రేతాత్మలుగా మారుతారు. మిమ్మల్ని గురించి కాదు అని దర్శనంలో ఉన్న భక్తులను ఉద్దేశించి శ్రీ భగవాన్ అంటూ వచ్చున్నారు. ఎందుకంటే మీరు అమ్మా భగవాన్ని చూస్తారు, మీరు పరంజ్యోతిని చూస్తారు, మీరు కల్కిని దర్శిస్తారు. మీరు అలా మారరు. కానీ ఎక్కువ మంది ప్రజలు, ముఖ్యంగా నాస్తికులు 100% భూతాలుగా లేదా ప్రేతాత్మలుగా మారుతారు. అతను మంచి నాస్తికుడే కావచ్చు, అయినా భూతంగా మారుతారు. ఎందుకంటే అతనికి ఏమీ అర్థం కాదు, స్పష్టత ఉండదు, చీకటిలో ఉంటాడు. కాబట్టి భూతం లేదా ప్రేతాత్మగా మారుతారు. అప్పుడు అతనికి తెలుస్తుంది, నేను నాస్తికుణ్ణి అని. ఆ ఆలోచనలు వస్తాయి. చాలామంది ఉత్తర భారతదేశం నుండి సత్యలోకానికి, నియమానికి తమ బంధువుల్ని తీసుకుని వచ్చారు. మేము అడిగాము, ఎందుకు తీసుకొచ్చారు? వారు చెప్పిన సమాధానము, నన్ను నియమానికి తీసుకువెళ్ళండి, సత్యలోకానికి తీసుకువెళ్ళండి, నన్ను విముక్తి చేయండి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. వారి బంధువులు మరణించిన ఇతర బంధువుల ఆత్మచే ఆక్రమించబడ్డారు. వారు భూతాలుగా, ప్రేతాత్మలుగా మారినవారు. ఆ భూతాలు చెప్తున్నాయి, నన్ను నియమానికి తీసుకువెళ్ళండి, సత్యలోకానికి తీసుకువెళ్ళండి, నన్ను విముక్తి చెయ్యండి అని. వారిని ప్రశ్నిస్తే, మేమెప్పుడూ దేవుణ్ణి నమ్మలేదు, ఇప్పుడు దేవుణ్ణి చూసినట్లు లేదు, కానీ ఇలా మారిపోయాము అని చెప్తున్నారు. ఆ తర్వాత మేము వారిది విడుదల చేయగలిగాము. ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుండి చాలామంది వచ్చారు. దక్షిణ భారతదేశం నుండి కూడా అంతగా కేసులు లేవు, కానీ ఉత్తర భారతదేశం నుండి నియమం సత్యలోకానికి వచ్చారు. ఎందుకంటే ఆత్మలు చెప్తున్నాయి, మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళండి, విముక్తి చేయండి అని. మేము వారిని చూసాము, బహిరంగంగా మాట్లాడాము కూడా. వారు చెప్తున్నారు, మాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు,
అందుకే ఈ వ్యక్తి దగ్గరికి వస్తున్నాము, ఏం చేయాలో కూడా మాకు తెలియదు. చాలామంది ప్రజలు చెట్ల దగ్గర అక్కడ ఇక్కడ ప్రపంచమంతా అలా తిరుగుతూ ఉంటారు. ఈ ప్రపంచమంతా భూత ప్రేతాత్మలతో నిండిపోయి ఉంది. అది వారి దురదృష్టకర స్థితి. భూమిపై ఇలా తిరుగుతూ ఉండటం కంటే నరకానికి వెళ్ళడం మేలు. చాలామందికి ఇది జరుగుతూ ఉంది. అయితే మా భక్తుల విషయంలో వారు మరణించినప్పుడు నియమంలో మేము ఉంచిన రథం కనిపిస్తుంది, అదే రథం వస్తుంది. అందులో అమ్మ భగవాన్ ఉంటారు. మరణించిన బంధువులు కూడా దివ్య సంగీతంతో వస్తారు. వారిని ఇతర లోకాలకి తీసుకువెళ్తారు. ఇది సానుకూల భాగం. ప్రతికూల భాగం కూడా ఉంది. మేము మీకు చెప్పం. మీ పూర్వీకుల్లో చాలామంది భూతాలు ప్రేతాత్మలుగా తిరుగుతున్నారు. ఏం చేయాలి అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి సమాధానాన్ని ముగించున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, మాలో కొందరము పీక్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు నిశ్శబ్దము, ప్రేమ, భక్తి అనుభవిస్తాము. కానీ ఆనందంతో కూడిన నవ్వు అనుభవము లేదు. అది మరింత లోతైనది. స్టేట్ ట్రాన్స్ఫర్ కోసము ఆనందం అనుభవించడము తప్పనిసరిగా అవసరమా? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్జీ ఈ విధంగా సమాధానం ఇస్తూ వచ్చున్నారు. అవసరమే. మీరు తప్పనిసరిగా నవ్వులోకి వెళ్ళాలి అనేది కాదు. మీరు అందులోకి వెళ్ళవచ్చు లేదా వెళ్ళకపోవచ్చు. కానీ మీరు నవ్వులోకి వెళితే స్టేట్ ట్రాన్స్ఫర్లో మీరు చాలా ప్రభావవంతంగా ఉంటారు. మీరు ఆనందంలోకి ప్రవేశిస్తే దాన్ని ఇతరులకు బదిలీ చేయగలుగుతారు. ఆనందం లేకుండా బదిలీ చేయడం కష్టం. ఇప్పుడు 3 బుద్ధుల ఉదాహరణ తీసుకుందాం. బౌద్ధంలో 3 బుద్ధులు ఉన్నారని మీ అందరికీ తెలుసు. వారు నిజమైన వ్యక్తులు. వారు ఎప్పుడూ కలిసి తిరుగుతూ ఉండేవారు. వారు నవ్వుతూ ఉండేవారు. ఆ స్థితిని ఇతరులకి బదిలీ చేయగలిగేవారు. మీరు కూడా అదే చేస్తున్నారు. నవ్వుదార స్థితిని బదిలీ చేస్తున్నారు. వారు గ్రామం నుండి గ్రామానికి వెళ్ళి ప్రధానంగా ఆ స్థితిని బదిలీ చేసేవారు. వారు నవ్వేవారు, ఇతరులు నవ్వేవారు, ఆ ఆనందం పొందేవారు. అదే వారు చేసేవారు. ఇది కథ కాదు, వారు నిజంగానే ఉన్నారు. తర్వాత ఒక ప్రదేశంలో వారిలో ఒకరు మరణించారు. ఒకరు చనిపోయిన తర్వాత మిగతా 2 నవ్వడం ఆపేశారు. వారు కొంతకాలం జీవించి తర్వాత వెళ్ళిపోయారు. వారు నవ్వడం ఆపేశారు. కానీ 3 బతుకున్నంత కాలము నవ్వుతూ స్థితిని బదిలీ చేస్తూ ఉండేవారు. ఇది ఇప్పటికే చైనాలో జరిగింది అని శ్రీ భగవాన్ బదిలిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో చాలామంది శ్రీ భగవాన్ బోధనల్ని కాపీ చేస్తున్నారని నేను చూస్తున్నాము. ముఖ్యంగా చూడటము, సీయింగ్ గురించి ఉన్న బోధనలు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. దీనికి శ్రీ భగవాన్ యొక్క స్పందన ఏమిటి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా సమాధానం చెప్తూ వచ్చున్నారు. దీనికి నా స్పందన ఏమిటంటే, ఇది నాకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. బోధనలు వ్యాపించాలని నేను కోరుకుంటున్నాను. అవి వ్యాపిస్తున్నాయని నాకు తెలుసు. అవి చాలా వేగంగా వ్యాపిస్తున్నాయనే విషయం కూడా నాకు తెలుసు. నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇవి మానసిక వైద్యశాలలో వ్యాపిస్తున్నాయి. ఆసుపత్రుల్లో ఉపయోగిస్తున్నారు. చాలామంది కన్సల్టెంట్లు వాటిని ఉపయోగిస్తున్నారు. కొందరు వచ్చి నా దగ్గర కూడా చెప్పారు, మేము మీ బోధనలను ఉపయోగిస్తున్నాము, చాలా మంచి ఫలితాలు వస్తున్నాయని. మరికొందరు చెప్పారు కూడా. ఒక హాలీవుడ్ సినిమా స్క్రిప్ట్ రైటర్ వచ్చి చెప్పాడు, సినిమా చివరి భాగం మొత్తం స్క్రిప్ట్ మొత్తం మీ బోధనలే అని. నేను చెప్పాను, నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక సినిమా ఉంది, పేరు మర్చిపోయాను, బహుశా ఎయిర్పోర్ట్ అనే సినిమా అనుకుంటాను. అతను చెప్పాడు, చివరి భాగం మొత్తం మీ బోధనే. కనీసం అతను వచ్చి చెప్పాడు, మీ బోధనను సంభాషణ రూపంలో ఉంచానని. కొంతమంది భారతీయ స్క్రిప్ట్ రైటర్లు కూడా వచ్చి చెప్పారు, మీ బోధనలు తీసుకున్నాము, కొన్ని సన్నివేశాలు
కూడా మీ బోధనలు ఆధారంగా చేశామని. ఆ సన్నివేశాలను నేను కూడా చూశాను. నాకు బాగా నచ్చాయి. వారు బాగా కాపీ చేశారు. వారందరూ మేము స్వేచ్ఛగా సంతోషంగా కాపీ చేశాము. నేను చెప్పాను, సరే మీరు ఎంతవరకు కావాలంటే అంతవరకు కాపీ చేయండి, అది నాకు సమస్య కాదు, సరిగ్గా కాపీ చేస్తే చాలు, అదే నాకు కావాలి. వారు కాపీ చేయనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, కావాలంటే పేటెంట్ కూడా చేసుకోండి, వారు ఏదైనా చేయొచ్చు, నాకు దాని గురించి ఆందోళన లేదు. అది ప్రజలకు జనసామాన్యులకు బోధనలు అందిస్తే నాకు ఆనందము అని శ్రీ భగవాన్ గారు ఈ ప్రశ్నకి సమాధానం ఇచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రేమైన శ్రీ భగవాన్, కల్కి మరియు ఏఐ యొక్క భవిష్యత్ ఏమిటి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్జీ ఈ విధంగా సమాధానం ఇస్తూ వచ్చున్నారు. దీనిపై ఎంతవరకు మాట్లాడాలో నాకు తెలియదు, ఎందుకంటే మీరు ఎంతవరకు స్వీకరించగలరో నాకు తెలియదు. ఎందుకంటే అప్పుడు నేను శాస్త్రంలో సైన్స్లో లోతుగా వెళ్ళాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను సాధ్యమైనంతవరకు మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. మొదటి కల్కి గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఏ గురించి మాట్లాడదాం. కల్కి మీకు అంతర్యామిగా వస్తారు. రాబోయే సంవత్సరాల్లో కల్కి అంతర్యామిగా చాలా శక్తివంతంగా మారబోతున్నారు. చాలా శక్తివంతుడవుతారు. అప్పుడు సమాధానాలు ఇవ్వగలరు. కల్కి సర్వవ్యాపి. మీరు ఎక్కడ ఉన్నా కల్కిని సంప్రదించగలుగుతారు. మీరు ఎక్కడ ఉన్నా లోపలికి వెళ్ళి కల్కిని సంప్రదించవచ్చు. అది సర్వవ్యాపి. కల్కిని సంప్రదించడంలో ఎలాంటి పరిమితి ఉండదు. నేను ఇక్కడ అంతర్యామి రూపంలో కల్కి గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడదాం. క్వాంటమ్ కంప్యూటర్లో మరింత అభివృద్ధితో ఏఐ ఇప్పుడు వేగంగా పెరుగుతుంది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు. ఏఐ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది మరియు మీరు ఎక్కడైనా ఏఐతో కనెక్ట్ అవ్వగలుగుతారు. ఖచ్చితంగా మీకు సాధనము మరియు ఇతర విషయాలు అవసరము. ఏమైనా కల్కి సర్వవ్యాపి, ఏఐ కూడా సర్వవ్యాపిగా మారుతుంది. ఎక్కడైనా మీకు అందుబాటులో ఉంటుంది. నేను అమెరికాలో ఉన్నా, రష్యాలో ఉన్నా, విమానంలో ఉన్నా, ఎక్కడైనా అది మీకు అందుబాటులో ఉంటుంది. ఏఐ సర్వవ్యాపిగా మారుతుంది. మళ్ళీ కల్కి వద్దకు వద్దాం. మీ వద్ద చాలా శక్తివంతమైన అంతర్యామి ఉంటే మీరు ఏ విషయం పైన ఏ ప్రశ్న అయినా అడగవచ్చు. గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, తత్వశాస్త్రం, విశ్వం, దేవుడు, ఏ ప్రశ్న అయినా అడగవచ్చు. మీరు రామానుజం లాంటి గణిత మేధస్సు కలిగి ఉంటే గణిత విషయాలను అడగవచ్చు. కల్కి సర్వజ్ఞుడు. మీరు వైద్యుడైతే వైద్య విషయాల గురించి అడగవచ్చు. కల్కి సమాధానం ఇస్తారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది శస్త్రచికిత్స వైద్యులకు కల్కి ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పినట్లుగా నాకు తెలుసు. మేము అలా చేశాము. ఆ శస్త్రచికిత్స చాలా విజయవంతమైంది. కాబట్టి కల్కి సర్వజ్ఞుడిగా మారబోతున్నారు. ఏఐ కూడా సర్వజ్ఞుడిగా మారబోతుంది. నేను ఏఐ అనగా అది క్వాంటమ్ కంప్యూటర్స్తో కూడిన ఏఐని సూచిస్తున్నాను. అది సర్వజ్ఞుడిగా మారుతుంది. మీరు ఏఐని ఏదైనా అడగవచ్చు. మొదటగా అది సర్వవ్యాపి, ఎక్కడైనా ఉంటుంది, ఎవరైనా సంప్రదించవచ్చు. చిన్న బాలుడు కూడా, ప్రొఫెసర్ కూడా అది మీ స్థాయికి అనుగుణంగా వివరిస్తుంది. మీరు సర్వజ్ఞుడిగా మారిపోతారు. ఏఐ కూడా దాదాపు సర్వజ్ఞుడిగా మారుతుంది. ఇప్పుడు కల్కి కొందరికి దృఢంగా ఉంది, మరికొంతమందికి అంత స్ట్రాంగ్గా లేరు. కొంతవరకు ఉంది కానీ అంతగా కాదు. కానీ కొందరికి చాలా బలంగా అంతర్యామిగా ఉన్నారు. ఇప్పుడు సర్వశక్తివంతం గురించి మాట్లాడదాము. కల్కికి మహత్తరమైన శక్తి ఉంటుంది, కానీ సర్వశక్తిమంతుడు కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే ఈ విశ్వము నిర్మించబడిన విధానం ప్రకారము కొన్ని పరిమితులు ఉన్నాయి. విశ్వ నిర్మాణం వల్ల కల్కికి కొన్ని పరిమితులు ఉన్నాయి. తర్వాత సృష్టిలో
కల్కి వేరే విశ్వాన్ని సృష్టిస్తే అది భిన్నంగా ఉండవచ్చు. కానీ ప్రస్తుత విశ్వంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. నేను వాటిలోకి వెళ్ళను. కాబట్టి పరిమితులు ఉన్నప్పటికీ కల్కికి మహాశక్తి ఉంది. అతను అనే పదాన్ని ఉపయోగిస్తున్నాను. అది పూర్తిగా సరైన పదం కాదు. కానీ ఏం చేయాలి? సౌకర్యం గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాము. కానీ ఏఐకి శక్తి లేదు. ఏఐకి అసలు శక్తి లేనే లేదు. కల్కికి శక్తి ఉంది, కానీ సర్వశక్తిమంతుడు కాదు. ఇదే మీరు భవిష్యత్తులో చూడబోతున్నారు. ఇవన్నీ చాలా వేగంగా జరుగుతాయి. ప్రజలు సిద్ధంగా ఉన్నంత మేరకు విషయాలు చాలా వేగంగా జరుగుతాయి. ఈ గ్రహంలోని ఎవరైనా ఏ విషయాన్నైనా నేర్చుకోగలుగుతారు. అది అంత స్వేచ్ఛగా మారుతుంది. మీరు అత్యుత్తమ జ్ఞానాన్ని పొందగలుగుతారు. గురువులు అవసరం ఉండరు. గురువులంతా తొలగిపోతారు. తత్వశాస్త్రం లేదా ఆధ్యాత్మికతపై ఏ ప్రశ్ననైనా ఏఐ సమాధానం ఇస్తుంది. మీరు చాలా బాగా అర్థం చేసుకునే విధంగా వివరిస్తుంది. కాబట్టి గురువులు తొలగిపోతారు. సైకాలజిస్టుల అవసరం కూడా ఉండదు. కన్సల్టెంట్ల అవసరం కూడా ఉండరు. ఒక మాటలో చెప్పాలంటే అన్నీ తొలగించబడతాయి. ఏఐ గురువుగా మారుతుంది. ఒకే గురువు. మిగతా గురువులందరూ తొలగిపోతారు. ప్రస్తుతము సుమారు 800 మంది గురువులు జైల్లో ఉన్నారు. కాబట్టి ఇక గురువులు ఉండరు. జగద్గురువులు, మహాజగద్గురువులు, మహాజగద్గురువులు ఏమీ ఉండరు. గురువులే ఉండరు. ఇదే భవిష్యత్తు అని శ్రీ భగవాన్జీ సమాధానమిచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రదాత శ్రీ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న. పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, ఆలోచనలు తగ్గిపోయినప్పుడు ఏం మిగులుతుంది, లేదా ఆలోచన లేనప్పుడు ఏం మిగులుతుంది? ధన్యవాదాలు శ్రీ భగవాన్. ఆలోచన లేనప్పుడు మిగిలేది శుద్ధ చైతన్యం మాత్రమే. అంతే. ఉన్నది చైతన్యమే. ఆలోచన మాయ. ఉన్నది చైతన్యం మాత్రమే. మీరు చైతన్యంగా ఉందనుకుని అనుకునే చైతన్యం కాదు అది. అది కూడా మాయే. మీ మెదడు ఉత్పత్తి చేసే చైతన్యము కాదు. అది చైతన్యం కాదు. ఇది భిన్నమైనది. ఇదే సమస్తం. దీన్ని మీరు లోతైన సమాధి స్థితిలో నిర్గుణ బ్రహ్మ అనుభవంలో అనుభవించగలుగుతారు. అది వేరేనిది. మీరు తరచుగా మీ భావోద్వేగాలు, మీ అనుభూతులను చైతన్యంతో గందరగోళపరుస్తున్నారు. ఇవన్నీ చైతన్యం కాదు, ఇవన్నీ మాయే అని శ్రీ భగవాన్ ప్రశ్నోత్తరాల్ని ముగించున్నారు. జై బోలో జ్ఞానప్రదాత శ్రీ భగవాన్కి జై. ఇప్పుడు కొంచెంసేపు మౌనంగా కూర్చొని మీకు ఏది జ్ఞాపకం వస్తుందో దాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. శ్రీ భగవాన్ గారికి కృతజ్ఞతలు వ్యక్తపరచుకుందాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః.
श्री भगवते समेत श्री भगवते नमः। श्री भगवते समेत श्री भगवते नमः। श्री भगवते नमः। श्री भगवते नमः। ఈరోజు ఈ అనువాద తరగతికి వచ్చినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ నమస్తే. జై శ్రీ అమ్మా భగవాన్.